హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమీర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ సమీర్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఫ్రెండ్షిప్ డే వాట్సాప్ స్టేటస్ అనేది మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఫోటో పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ క్రియేట్ చేసి ఒక రోజు ముందు మంచి సాంగ్ పెట్టయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఆ సాంగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎడిటింగ్ని మీరు ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా చూడండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ వీడియోని అయితే చూడండి. ఇలాంటి వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఫ్రెండ్స్ ఫోటోస్ పెట్టుకుని మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సింపుల్గా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి మోషన్ స్టైల్లో అయితే సింపుల్ టెంప్లెట్తో అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇది వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ఎడిటింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోని మీరు క్రియేట్ చేసుకోవడానికి మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేదనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశారంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. పైన కనిపిస్తున్న ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా రేషియోస్ అనేవి వస్తాయి. సో మనం ఇప్పుడైతే ఫుల్ స్క్రీన్లో వీడియో ఎడిటింగ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. డైరెక్ట్గా మీడియా బ్రౌజర్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ఇమేజెస్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఒక 29 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 29 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్‌కి రండి. లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న టెంప్లేట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేస్తున్నారో టెంప్లేట్ వీడియోని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒక్క మెటీరియల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన ఈ స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఈ వైట్ బాక్స్‌ని టచ్ చేయండి. సో ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఒకసారి టెంప్లేట్ అనేది ప్లే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. సో మీకు కరెక్ట్‌గా 2.667 మిల్లీ సెకండ్స్ దగ్గర తీసుకొచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీ కింద డిస్క్రిప్షన్‌లో నుంచి ఏ ఫోల్డర్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టెక్స్ట్ పీఎన్జీని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని నేను పిక్సెల్ ల్యాబ్‌లో క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫస్ట్ ఈ సెంటర్‌లో సెట్ చేయండి. సో సెంటర్‌లో సెట్ చేసేసి ఈ విధంగా జరపండి. సో ఈ విధంగా మీరు ముందుకు స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ విధంగా మీకు హార్ట్ సింబల్స్ వస్తాయి. దీనికంటే ముందే ఫ్రెండ్స్ దీన్నైతే మనం ఆపేయాలి. సో దానికోసం మీరు కరెక్ట్‌గా 4.40 మిల్లీ సెకండ్స్ దగ్గరికి తీసుకొచ్చేసి పైన కనిపిస్తున్న ఈ కత్తిరి పైన క్లిక్ చేయండి. రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడికి ట్రిమ్ అయిపోతుంది. సో ఇప్పుడేం చేస్తారు అంటే లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న ఈ కీ సింబల్ పైన క్లిక్ చేయండి. కీ సింబల్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు కొంచెం ముందుకు జరుపుతా ఉండండి. మనకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో అదే ఎఫెక్ట్ స్టైల్‌లో మీరైతే ఈ నేమ్ అనేది కొంచెం కొంచెం అది మూవ్ చేస్తూ ఉండండి ఈ విధంగా. ఈ విధంగా అయితే పెద్దగా చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ ఈ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే పీఎన్జీ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్‌లోకి వచ్చేసి ఫేడ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసుకోండి ఫ్రెండ్స్. సో కరెక్ట్‌గా ఆ టైంకి ఏదైతే ఫేడింగ్ అయితే వెళ్ళిపోతుంది. సో మనకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది ఫేడ్ అయిపోయింది చూసారా? సో ఇప్పుడు ఈ కరెక్ట్‌గా మీరు 4.809 మిల్లీ సెకండ్స్ వరకు అయితే సెట్ చేసుకోండి. పైన ఇక్కడ ఎ సో ఇదే టెంప్లేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు కిందకొస్తే క్రోమా కీ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కీ కలర్ అనేది గ్రీన్ ఉంటుంది. ఈ కీ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు బ్లూ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక బ్లూ కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మనకు కలర్ అనేది వెళ్ళిపోతుంది. పైన టిక్ మార్క్. సో ఇప్పుడు కరెక్ట్‌గా మీరు కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. సో ఫ్రెండ్స్, కరెక్ట్‌గా 4.924 మిల్లీ సెకండ్స్ దగ్గర తీసుకొచ్చి లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్‌ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ఎగ్జాంపుల్‌కి ఈ సుధీర్ రాంప్రసాద్ వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే మనకు క్రాపింగ్ వస్తుంది. క్రాపింగ్‌లో మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్స్‌లోకి వెళ్ళండి. ఒక హార్ట్ సింబల్‌ని సెలెక్ట్ చేయండి. సో దీన్ని మీరు కరెక్ట్‌గా ఈ విధంగా అయితే ఫస్ట్ హార్ట్ సింబల్ లాగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఫోటో అనేది ఈ విధంగా జరిపారంటే మనకు కరెక్ట్‌గా వస్తుంది ఫోటో అనేది. ఇప్పుడు బ్యాక్ యారో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి ఈ ఫోటోని చిన్నగా చేసి కొంచెం రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఈ హార్ట్ సింబల్ అయితే సెట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే కొంచెం డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ దాకా అయితే డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని కరెక్ట్‌గా మీరు 14.197 మిల్లీ సెకండ్స్ దగ్గర తీసుకొచ్చేసి దీన్ని ట్రిమ్ చేసేయండి.
ట్రిమ్ చేసి బ్యాక్ యారో క్లిక్ చేయండి. అవుట్ యానిమేషన్‌లో ఫేడ్ పెట్టేయండి. సో, ఫేడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్‌కొచ్చేయండి. లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న ఈ కీ సింబల్ పైన క్లిక్ చేసి సేమ్ ఇందాక ఎలా మూవ్ చేసారో అలా మూవ్ చేయండి. సో, ఈ లవ్ సింబల్స్ అనేవి మనకు ఫ్రంట్ వస్తూ ఉంటాయి. సో, దీన్ని మీరు సైజ్ ఇంక్రీజ్ చేస్తుండండి. ఈ యారో పెట్టుకొని ఈ విధంగా సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకు కరెక్ట్‌గా మోషన్ స్టైల్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఈ విధంగా సెట్ చేస్తూ ఉంటే మనకు మూవింగ్ స్టైల్ వస్తుంది ఫ్రెండ్స్. సో, కరెక్ట్‌గా మనకు మూవింగ్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మీరైతే సెట్ చేసుకొని పైన టిక్ మార్క్. సో, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈ ఫోటో ఎక్కడికైతే పెట్టారో అదే ఫోటో దగ్గర తీసుకురండి. కరెక్ట్‌గా 4.988 మిల్లీ సెకండ్స్ కాడికొచ్చి లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేసి మీరు ఇంకో ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్స్ మీకు ఇంకా మంచి మంచివి కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్‌లోకొచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్స్‌లో హార్ట్ సింబల్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్‌గా హార్ట్ సింబల్‌ని క్రాప్ చేసుకొని బ్యాక్ యారో క్లిక్ చేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇందాక చేసినట్లు దీన్ని కొంచెం రొటేట్ చేయండి. ఈ విధంగా రైట్ సైడ్‌కి రొటేట్ చేసుకొని దీన్ని ఈ లవ్ సింబల్ దగ్గర తీసుకురండి. సో, తీసుకొచ్చేసి సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో, ఇందాక ఎలా చేశారో అదే ప్రాసెస్. సో, ఓకే. ఈ విధంగా చేసుకొని సేమ్ అవుట్ యానిమేషన్‌లో ఫేడ్ ఇచ్చేసి టిక్ మార్క్. సో, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా స్క్రోల్ చేయండి. కరెక్ట్‌గా 14.825 మిల్లీ సెకండ్స్ కాడ తీసుకొచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. సో, మీరు ఇంకొక ఫోటోని కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే చిన్నగా చేయండి. దీన్ని కూడా ఈ యొక్క ఫ్రేమ్ పైన తీసుకొచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో, మనకు ఫోటో ఫ్రేమ్ అయితే కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ మార్క్. ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్ మీరు. సో, మనకు కరెక్ట్‌గా మూవింగ్‌లో అయితే మనకు ఫోటో అనేది రావడం జరుగుతుంది. సో, మనకిది ఎంతసేపు డ్రాగ్ చేసుకోవాలి అనంటే, ఇది మనకు 22.627 మిల్లీ సెకండ్స్ వరకైతే డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే పెద్దగా డ్రాగ్ చేసేసి పైన టిక్ మార్క్. సో, ఇప్పుడు మనకిది కరెక్ట్‌గా మూవింగ్ యానిమేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు కరెక్ట్‌గా మీరు ఈ యొక్క రెడ్ మార్క్‌ని 23.803 మిల్లీ సెకండ్స్ వరకు తీసుకొచ్చి లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి, ఇంకొక ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని, దీని విధంగా పెద్దగా చేయండి ఫ్రెండ్స్. పెద్దగా చేసి లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసేయండి. సో, మీరు కరెక్ట్‌గా ఫేసెస్ కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే అడ్జస్టింగ్ అయితే చేసుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని ప్లే చేయండి ఫ్రెండ్స్. మీకు కరెక్ట్‌గా ఎఫెక్ట్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా మీరైతే ఫస్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్‌కి రండి. ఫస్ట్‌కొచ్చేసిన తర్వాత మీరు ఇందాక పెట్టిన ఈ హాట్స్ కాడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికొచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఇందాకే డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! ఆ పీఎన్‌జీని ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి. సో, కరెక్ట్‌గా ఈ యొక్క గ్రీన్ గ్రాస్ పైన సెట్ చేయండి. క్లిక్ చేసేసి దీన్ని ఈ ఫోటో ఎంతసేపు పెట్టుకున్నారో అంతసేపు డ్రాగ్ చేసి కీ సింబల్ పైన క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో, ఇదే విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్‌కొచ్చేయండి. లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో టెంప్లేట్ వీడియో ఉంటుంది. దాన్ని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో, లైటింగ్ టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని కింద బ్లెండింగ్‌లో స్క్రీన్‌ని సెలెక్ట్ చేసేయండి. స్క్రీన్‌ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు వీడియో ఎడిటింగ్ అనేది మంచిగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి సాంగ్ కోసం ఆడియో పైన క్లిక్ చేసి, ఇక్కడ మీకు నచ్చిన సాంగ్‌ని సెలెక్ట్ చేసుకొని, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రాంగ్ పైన క్లిక్ చేసేయండి. మనకు వీడియో ఎడిటింగ్‌కి అయితే సాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో మన గ్యాలరీలోకి మంచి క్వాలిటీలో సేవ్ అవ్వాలి అంటే, పైన కనిపిస్తున్న ఈ షేర్ సింబల్ పైన క్లిక్ చేసి 720పీలో రిజల్యూషన్ పెట్టుకోండి. 30లో ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. బిట్ రేట్ వచ్చేసరికి 4.45 ఎంపీపీఎస్, 62 ఎంపీపీఎస్ వరకు పెట్టుకొని సేవ్ చేసుకోండి. సో, ఈ వీడియో మీ గ్యాలరీలోకి మంచి క్వాలిటీలో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి ఈ వీడియో. ఈ వీడియో ఎడిటింగ్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టపడి ఈ వీడియో ఎడిటింగ్ అయితే క్రియేట్ చేశాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడి ఈ టెంప్లేట్ అయితే డిజైన్ చేశాను. నా కష్టం గాని మీకు అర్థమైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో, దిస్ ఈజ్ సమీర్ సైనింగ్ ఔట్. సమీర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఆల్.